హాయ్ అండి. అరటిపండ్లతో ఈ విధంగా కొత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామండి. అరటిపండ్లను తీసుకొని బాగా మ్యాష్ చేసుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని పసుపు అలాగే మ్యాష్ చేసుకున్న అరటిపండ్లను వేసుకొని దగ్గర పడేంత వరకు ఈ విధంగా కుక్ చేసుకున్నాక బొంబాయి రవ్వని వేసుకొని 2-3 నిమిషాలు వేయించాక ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకొని దీన్ని 2 నిమిషాలు వేయించాక పాలని వేసుకొని అలాగే యాలకుల పొడిని కూడా వేసుకొని ఇది దగ్గర పడేంత వరకు ఈ విధంగా బాగా కుక్ చేసుకున్నాక పంచదారని వేసుకొని పంచదార కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకున్నాక నెయ్యిని వేసుకొని ఇది ప్యాన్ నుంచి ఈ విధంగా సపరేట్ అవుతున్నప్పుడు ప్లేట్లోకి తీసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇది చల్లారాక దీన్ని ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నాక ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి నెయ్యి వేసుకొని ఈ చేసుకున్న బాల్స్ని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ పైనుంచి నెయ్యి వేసుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన బనానా స్వీట్ అనేది రెడీ.